సోషల్ మీడియా అనేది ఒక వెపన్. కానీ ఈ వెపన్‌ని సరిగ్గా వాడకపోతే ప్రాణాలు కూడా పోతాయని చెప్పే ఘటనే ఇది. రీసెంట్‌గా కేరళలో ఒక బస్ వీడియో వైరల్ అయింది. కానీ ఆ వీడియో వెనుకున్న నిజం తెలిసేలోపే ఆ వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అసలేం జరిగిందంటే ఈ 42 ఏళ్ల దీపక్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. అదే బస్సులో ఒక వుమెన్ కంటెంట్ క్రియేటర్ కూడా ఉంది. తనేం చెప్పిందంటే దీపక్ నన్ను తప్పుగా టచ్ చేస్తాడని ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేసింది. ఆ వీడియోలో ఏకంగా 20 లక్షల మంది పైగా ఆ వీడియోని చూశారు. అసలు ఆ వీడియోలో ఏముందో తెలుసా? ఫుల్‌గా రష్‌గా ఉన్న ఆ బస్సులో దీపక్ ఎల్బో అనేది ఈ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్‌కి టచ్ చేస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఏమీ ఆలోచించకుండా లేడీస్‌కి సేఫ్టీ లేదనే క్యాప్షన్‌తో వీడియో ఫుల్‌గా వైరల్ అయింది. కింద కామెంట్స్‌లో వ్యూవర్స్ అందరూ చాలా దారుణంగా దీపక్‌ని తిట్టారు. బూతులు కూడా తిట్టారు. ఇవన్నీ చూసిన దీపక్ ఈ బాధను తట్టుకోలేక జనవరి 18 తన ఇంట్లో హ్యాంగ్ చేసుకుని చనిపోయారు. ఆయన చనిపోయాక గానీ మన నిజమేంటో తెలియలేదు. దీపక్ ఫ్యామిలీ ఆ ఇంటి పక్కన వాళ్ళు చెప్పింది ఒకటే, ఆయన మంచి వ్యక్తి, కావాలని చేసింది అయితే కాదు. బస్సులో రష్ ఉండడం వల్ల అలా జరిగి అని చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దీపక్ గారి సూసైడ్ కి కారణమైన ఆ లేడీ హింజిత మీద కేరళ పోలీసులు అబిట్మెంట్ సూసైడ్ ఆత్మహత్యకి పేరిపించారనే కేసుని రిజిస్టర్ చేశారు. ఫ్రెండ్స్, ఒక వీడియో చూడంగానే మనం జడ్జ్ చేయకూడదు. మన ఒక కామెంట్, మన ఒక షేర్ కొన్నిసార్లు ఒక వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేసేస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. లెట్స్ బీ రెస్పాన్సిబుల్ అండ్ సోషల్ మీడియా. ఇంకా సెలవు మరి. జై హింద్.